SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతా ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ఈ జిల్లాలకు సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి కూడా వర్షం పడతానే ఉంది. కంటిన్యూస్గా ఈ తెల్లవారుజాము నుంచి కూడా వర్షం పడతానే ఉంది. అంటే భారీ వర్షం కాకపోయినా ఒక మోస్తరు వర్షం కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేపు కూడా హైదరాబాద్లో ఆకాశం పూర్తిగా మేఘావృతం అయిపోయి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా తెలియజేసింది. అయితే ఏ జిల్లాలకి వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలకి వర్షపాతం ఒక మోస్తరుగా ఉండే అవకాశం ఉందో జిల్లాలతో సహా వాతావరణ కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. ఆ జిల్లాలు ఏంటనేది కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ముఖ్యంగా హనుమకొండ కావచ్చు, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా అవుతుంది. ఈ జిల్లాల్లోని ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అతి భారీ వర్షాలు కూడా ఒకవేళ కురిస్తే కనుక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండండి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల్లో కొంత పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది, సమీక్షించాల్సినటువంటి అవసరం ఉందని కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇక ఆదిలాబాద్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ ఇటు హైదరాబాద్లో కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఇప్పుడు నేను చదివినటువంటి జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ ఉంది. అంటే ఒక మోస్తరుగా వర్షం పడే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ వర్షపాతం. ఆ భారీ వర్షపాతం ఇంతకుముందు చదివినటువంటి జిల్లాల్లో అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి అధికారులు కూడా వాళ్ళు అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా లోతట్టు ప్రాంతాల్లో ఒక వాగులు వంకలు పొంగి ప్రవహించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలకి అక్కడ ఆ వాగులు వంకలు పొంగి ప్రవహించి రోడ్లన్నీ కూడా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటు నుంచి అటు వాహనాలు కూడా కొన్ని కలవట్ల దగ్గర రాలనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. డెఫినెట్గా ఇంకొక 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి కాబట్టి 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి ఆ జిల్లాలకి భారీ వర్షపాతం నమోదైతే కనుక డెఫినెట్గా కొంత లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు అక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక హైదరాబాద్లో ముఖ్యంగా ఇక్కడ జూబ్లీహిల్స్ కావచ్చు, తర్వాత అమీర్పేట, ఖైరతాబాదు, ఉప్పలు, తర్వాత ఫిర్యాదుగూడ అటువైపు, తర్వాత మియాపూర్ ఇటువైపు, మొత్తం 4 వైపులా కూడా ఆకాశం పూర్తిగా మేఘావృతం అయిపోయి వర్షం పడతానే ఉంది. గత రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా వర్షం కురుస్తూనే ఉంది. 4 వైపులా కూడా వర్షం పడతానే ఉంది. 2 రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ లేకపోయినప్పటికీ కూడా, ఎల్లో అలర్ట్ ఉన్నప్పటికీ కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇంకా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.